హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద్. ఎలా ఉన్నారు? సో వాళ్ళ వీడియోలో ఉన్నాం. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ టాపిక్ ఏంటంటే ప్రీవియస్గా చాలామంది అయితే క్వశ్చన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్లో నేను చాలా వీడియోస్ అయితే చేశాను ఈ యొక్క ట్రిక్ గురించి. ట్రిక్ ఏంటంటే మనకి ఏదైతే క్రెడిట్ కార్డ్ ఉంటుందో క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ వితౌట్ ఛార్జ్ ఎలా చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మీకు క్రెడిట్ కార్డ్ ఉంటుంది, క్రెడిట్ లైన్స్ ఉంటాయి. క్రెడిట్ కార్డ్ అంటే డైరెక్ట్గా బ్యాంక్స్ నుంచి వచ్చేది. క్రెడిట్ లైన్స్ అంటే కొన్ని కంపెనీస్ థర్డ్ పార్టీ యాప్స్ కలిపి చేసేదన్నమాట. థర్డ్ పార్టీ యాప్స్ అంటే లైక్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి ఏదైతే స్లైస్ కావచ్చు, లేజీపే కావచ్చు, ధని కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మనకి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కింద అయితే వస్తాయి. అదే మీకు వన్ కార్డ్ ఇలాంటివి ఉన్నాయి కదా, ఇది మీకు క్రెడిట్ కార్డ్ అంటారు అనమాట. ఈ క్రెడిట్ కార్డ్ నుంచి మీరు బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మీరు 4,000 రూపాయల వరకు మీరు ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ ట్రిక్ ఆల్రెడీ నేను ఇంతకుముందు స్లైస్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఎప్పుడైతే నేను స్లైస్ వీడియో చేశానో ఆఫ్టర్ 2 months ఆ ట్రిక్ అనేది పనిచేయలేదు. లైక్ ఒక 5 months వరకు అయితే ఈ ట్రిక్ అయితే పనిచేయలేదు. మళ్ళీ లాస్ట్ మంత్ నుంచి అయితే ఇది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ట్రై చేయొచ్చండి. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే జొమాటో అప్లికేషన్ ఓపెన్ చేస్తారు. ఏదైతే ప్రొఫైల్ ఐకాన్ ఉంటుందో ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తారు. అక్కడ పేమెంట్ సెక్షన్ అయితే వస్తుంది కదా, ఆ పేమెంట్స్ దగ్గర మీద క్లిక్ చేస్తారు. మీరు పేటిఎంకి డైరెక్ట్గా వ్యాలెట్లోకి అమౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అప్ టు 4,000 వరకు. ఎవరైతే వన్ కార్డ్ లేదా ఏదైతే మనకి అదర్ క్రెడిట్ కార్డులు ఉన్నాయో క్రెడిట్ కార్డులు మాత్రమే. ఇంకా స్లైస్ ఏదైతే లేజీపే కార్డు కావచ్చు, అదర్ మీకు థర్డ్ పార్టీకి సంబంధించి ఏ అప్లికేషన్ అయినా దాని నుంచి అమౌంట్ యాడ్ చేయాలంటే మీకు ఇక్కడ పేటిఎంలో చూసుకుంటే దగ్గర మీకు 4.95% వరకు ట్యాక్స్ పడుతుంది పేటిఎం వ్యాలెట్లోకి యాడ్ చేస్తే. అది మీరు రెంట్ పేమెంట్ చేస్తే కనుక జస్ట్ 2.95% వరకు మీకు అయితే పడుతుందన్నమాట. సో అది చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు తక్కువ ఛార్జెస్ పడాలంటే ఫ్రీ ఛార్జ్ అయితే ట్రై చేయండి. ఈ ఫ్రీ ఛార్జ్ని ట్రై చేసినట్లయితే మీకు 0.9% నుంచి 1.1% లేదా 1.2% వరకు మీకు ట్యాక్స్లు పడతాయి. సో నేను అది మీకు లైవ్లో చూపిస్తానండి దేనికి ఎంత ట్యాక్స్ పడుతుందని. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ లైక్ వన్ కార్డ్ నుంచే మీరు డబ్బులు తీయాలనుకుంటున్నారా, మీ లిమిట్ అనేది మీ లిమిట్ తీసి వాడుకోవాలనుకుంటే కనుక మీరు 4,000 రూపాయల వరకు మీరు వన్ కార్డ్లో అయితే ట్రై చేయొచ్చు. అదర్వైజ్ ఇంకొక అప్లికేషన్ అయితే ట్రై చేయండి. లైక్ జొమాటో అకౌంట్ లాగిన్ అవ్వండి ఇంకో అకౌంట్లో. అంటే లైక్ ఇంకో ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి. సో దానికి పేటిఎం అకౌంట్ ఉంటే కనుక సో దాని నుంచి కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. అప్పుడు మీకు 8,000 రూపాయల వరకు రెండో అకౌంట్ ద్వారా కూడా మీరు ట్యాక్స్ లేకుండా మీరైతే తీసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఇదైతే గవర్నమెంట్ అయితే కొత్తగా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో ట్రై చేయండి. వన్ కార్డ్కి సంబంధించి ట్రిక్ అనేది మీకు జొమాటోలో అయితే వర్క్ అవుతుంది. సో అదర్వైజ్ మీరు రెండో ట్రిక్ ట్రై చేయాలంటే మీకు 1.1% కానీ 0.9% కానీ మీకు ట్యాక్స్ పడాలనుకుంటే మీరు ఫ్రీ ఛార్జ్ అయితే ట్రై చేయొచ్చు. ఇంకా మీకు ఫ్రీ ఛార్జ్లో ఫెయిల్ అవుతున్నాయి. సమ్టైమ్స్ ఏంటంటే ఎక్కువ అమౌంట్ ట్రై చేసినప్పుడు మనకు సమ్టైమ్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఫెయిల్ అవ్వడం అంటే ఫెయిల్ కాదు, దగ్గర మనం 24 hours అయితే వెయిట్ చేయాల్సి ఉందన్నమాట. ఎప్పుడైతే మీరు ఫ్రీ ఛార్జ్ నుంచి ట్రై చేస్తున్నారో ఒక్కొక్కసారి ఇన్స్టెంట్గా వస్తుంది. హై అమౌంట్స్ లైక్ 15,000 25,000 మీరు ఏదైతే అమౌంట్ వ్యాలెట్ నుంచి తీస్తున్నారో ఆ టైంలో మాత్రం వీళ్ళైతే టైం తీసుకుంటున్నారు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇదే సెకండ్ ట్రిక్. ఇంకా థర్డ్ ట్రిక్ వచ్చేసి ఫోన్పే రెంట్ పేమెంట్. ఫోన్పే రెంట్ పేమెంట్లో ఫ్రీ ఛార్జ్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ. సో పేటిఎంతో పోల్చుకుంటే చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పేటిఎంలో ఏకంగా చాలా అంటే చాలా ఛార్జెస్ అయితే పడుతున్నాయి ఈ అన్నిటితో పోల్చుకుంటే. సో మీకు ఫస్ట్ వచ్చేసి ట్రై చేయాల్సింది ఎవరైతే వన్ కార్డ్ ఉందో వన్ కార్డ్ని తీయాలనుకుంటే మీరు జొమాటో ద్వారా ట్రై చేయండి. అదర్వైజ్ స్లైస్ కావచ్చు, ధని కార్డ్ కావచ్చు, అదర్ మీకు ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ట్రై చేయాలనుకుంటే మీరు మాత్రం ఏదైతే ఫ్రీ ఛార్జ్ ఉందో ఫ్రీ ఛార్జ్ని అయితే ట్రై చేయండి. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా థర్డ్ నాకు ఫ్రీ ఛార్జ్ కొంచెం భయం వేస్తుంది, ఎక్కువ అమౌంట్ ట్రై చేస్తున్నాను అన్నప్పుడు మాత్రం మీరు ఫోన్పేని అయితే ట్రై చేయండి. ఫోన్పేలో కూడా రెంట్ పేమెంట్ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు లైవ్లో టెస్ట్ చేసి చూపిస్తాను. ఎందుకంటే మళ్ళీ ఇది ఫేక్ వీడియో అంటారు కాబట్టి. అప్పుడు కూడా అవ్వకపోతే 4 ట్రిక్స్ వచ్చినట్టు ఇదే చేయాల్సి ఉంటుంది. అదే పేటిఎం ట్రిక్ అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఈ 4 ట్రిక్స్ చెప్తాను. మీ వీడియో 1 month తర్వాత చూడొచ్చు, 2 months తర్వాత చూడొచ్చు, 5 months తర్వాత చూడొచ్చు. అది నేను చెప్పలేను కాబట్టి. సో అందుకే అన్ని ట్రిప్స్ కూడా నేను ఒకేసారి అయితే చెప్తున్నాను. ఇంకా మోబిక్విక్ అయితే ట్రై చేయకండి, మీకు 2% వరకు ఛార్జెస్ అయితే పడుతున్నాయి కాబట్టి. సో ఈ 4 ట్రిక్లు చెప్తాను. ఒకటి వర్క్ అవ్వకపోతే సెకండ్ స్టెప్కి వెళ్ళండి. అది వర్క్ అవ్వకపోతే థర్డ్ స్టెప్కి వెళ్ళండి. థర్డ్ స్టెప్ కూడా వర్క్ అవ్వకపోతే 4th స్టెప్. సో ఇది లాంగ్ టైం వీడియో కాబట్టి ఇప్పుడు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ట్రై చేస్తాను అయితే ట్రై చేయొచ్చు. ఇక లైవ్లో అయితే చూపిస్తాను ఎలా ట్రై చేయాలనేది. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ముందుగా చూపిస్తాను మీకు పేటిఎంలో ఎంత మీకు ఛార్జెస్ పడుతున్నాయి అని చెప్పేసి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పేటిఎం అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఇక్కడ రెంట్ వియా క్రెడిట్ కార్డ్ ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకు నచ్చిన యూపీఐకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కాబట్టి ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాను. సో 4,000 రూపాయలకి ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది మనం అయితే చూద్దాం. సో మీరు వన్ కార్డ్ ట్రై చేస్తే మీరు ఎంత సేవ్ చేసుకున్నారు అనేది మీకు ఇందులో కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే
ఏదైతే లేజీపే కార్డు ఉందో లేజీపే కార్డు మీద మీకు 160 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు 4000 రూపాయల దగ్గర. సో మీరు కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఏదైతే స్లైస్ కార్డు ఉందో స్లైస్ కార్డు మీద చూసుకుంటే కనుక 160 రూపాయలే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ వన్ కార్డు మీద చూసుకుంటే 70 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. అంటే మీరు ఒకవేళ జొమాటో ట్రిక్ ట్రై చేస్తే కనుక మీకు 70 రూపాయలు అయితే సేవ్ అయినట్టు అనమాట. సో అందుకని చెప్పేసి మీకు లైవ్లో అయితే చూపించడం అయితే జరిగింది. ఒకసారి పేటిఎం వ్యాలెట్కి యాడ్ చేస్తే ఎంత చేసుకుంటున్నారో మీరు అయితే చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ మనకి 2.95% అయితే ఇక్కడైతే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో దగ్గర 118 రూపాయలు అయితే తీసుకుంటున్నారు లేజీపే కార్డ్ మీద. అదే ఇక్కడ మీరు చూసుకుంటే స్లైస్ దాని మీద కూడా 118 రూపాయలే తీసుకుంటున్నారు వ్యాలెట్లోకి యాడ్ చేస్తే. అదే మీరు ఏదైతే వన్ కార్డ్ ఉందో వన్ కార్డ్ని మీరు వ్యాలెట్లోకి యాడ్ చేస్తే కనుక 94 రూపాయలు అయితే ఎక్స్ట్రాగా ఛార్జ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు. సో రెంట్ పేమెంట్కి దీనికి అంత పెద్ద ఏమీ లేదు. 2% మంత్ అంటే మీకు 2 రూపాయలు మాత్రమే మిగులుతున్నాయి తప్ప అంతకు మించి ఏం లేదు. సో నేను చెప్పే ట్రిక్స్ యూజ్ చేస్తే ఇప్పుడు మీకు 100% మనీ సేవ్ చేసుకోవచ్చు. మహా అయితే 1% లేదా ఫ్రీగానే ట్రాన్స్ఫర్ అయితే చేసుకునే ట్రిక్ అయితే చెప్తాను. ముందుగానే చెప్తున్నానండి, క్రెడిట్ కార్డ్ అయితే మాత్రం మీకు ఫ్రీగా 4000 రూపాయల వరకు తీసుకోవచ్చు. అదే సెకండ్ డివైస్ వాడితే అంటే సెకండ్ జొమాటో అప్లికేషన్ యూజ్ చేస్తే అప్పుడు మీకు ఎంతైనా సరిగ్గా తీసుకోవచ్చు. ఎన్ని జొమాటో అకౌంట్లు ఉండి అన్ని పేటిఎం అకౌంట్లు ఉంటాయి. సో అదనమాట. అదే మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ లైక్ మనకి ఏదైతే క్రెడిట్ లైన్ సంబంధించి స్లైస్ కావచ్చు చెప్పాను కదా, అవి మాత్రం మీరు పక్కాగా ఫ్రీ ఛార్జ్ మాత్రమే ట్రై చేయాల్సి ఉంది. సో ఇప్పుడు మీకు ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ మన ఎవరైతే ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి ట్రిక్స్ అయితే అర్థమయ్యే ఉంటాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జొమాటో అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే ఇక్కడ వీడియోని అయితే స్కిప్ చేయొచ్చు, లేదా ఫస్ట్ టైం చూస్తున్నారైతే మీరు కావాలంటే ఎండింగ్ వరకు అయితే చూడవచ్చు. జొమాటో అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా పైన, దీని మీద అయితే ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు పేమెంట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దీని మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఏంటంటే కిందకి స్క్రాల్ చేయమంటుంది. ఈ కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు వ్యాలెట్స్ అని చెప్పిస్తుంది కదా, ఇక్కడ మీరు పేటిఎం అకౌంట్ అయితే లింక్ చేయండి. మీరు ఏదైతే పేటిఎం నెంబర్ ఉందో అది మాత్రమే లింక్ చేయండి, ఎందుకంటే వ్యాలెట్లోకి అయితే అమౌంట్ వస్తుంది కాబట్టి. ఇంకో విషయం, మీకు కేవైసీ అయితే పక్కగా కంప్లీట్ అవ్వాల్సి ఉందండి. కేవైసీ కంప్లీట్ అయితేనే మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేయగలరు, లేదంటే ఆ అమౌంట్ అనేది మీరు మెచ్యూర్డ్ అకౌంట్కి అయితే పంపించుకోవాల్సి ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను చేస్తానంటే నా పేటిఎం అకౌంట్ ఆల్రెడీ లింక్ చేశాను. ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ 3 డాట్స్ అయితే కనిపిస్తుంది కదా, ఈ 3 డాట్స్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు రీఛార్జ్ వ్యాలెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అవుతుంది, దీని మీద ప్రెస్ చేయండి. తర్వాత ఏంటంటే మీకు అమౌంట్ అయితే సెట్ చేసుకోమంటుంది. ఇక్కడ నేను 2000 రూపాయలు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ ఏదైనా సౌండ్ వస్తే మీరు పట్టించుకోవద్దు, ఓకేనా, సారీ ఫర్ దట్. ఇక్కడ మీకు ఏంటంటే ప్రొసీడ్ టు యాడ్ మనీ ఉంది కదా, దీని మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే మీకు నెక్స్ట్ స్క్రీన్కి అయితే తీసుకువెళ్తుంది. ఇక్కడ మీకు బ్యాంక్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నా బ్యాంక్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్ చేసా ఉన్నాయి, వన్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్. సో మీరు ఏదైతే కార్డ్ నెంబరు మంత్లీ ఎండింగ్ డీటెయిల్స్ ఉంటాయో అవి అండ్ సివివిని అయితే సబ్మిట్ చేయండి. వన్స్ అలా సబ్మిట్ చేసిన తర్వాత పే 2000 ఉంది కదా, దీని మీద అయితే ప్రెస్ చేయండి. దీని మీద ప్రెస్ చేసినట్లయితే సో మీకు నెక్స్ట్ స్క్రీన్కి అయితే తీసుకువెళ్తుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రాసెసింగ్ పేమెంట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ముందుగానే చెప్తున్నానండి, మీరు ఆల్రెడీ అమౌంట్ యాడ్ చేసి ముందుకు వచ్చి ఇక్కడ వరకు వచ్చి వదిలేస్తే కనుక రాదు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వన్ కార్డ్లో స్వైప్ అయితే చేయాలనుకుంటున్నాను. సో నేను అప్రూవల్ అయితే చేస్తున్నాను అనమాట స్వైప్ టు పే మీద. సో ఇక్కడ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏంటంటే ట్రాన్సాక్షన్ అనేది పక్కాగా మనకైతే వెరిఫైడ్ అయితే అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలాగొచ్చాను, ఇప్పుడు జొమాటోలోకి అయితే వెళ్తున్నాను. యాక్చువల్లీ మీకు నార్మల్గా చూపిద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే నాకు ఆ అకౌంట్లో ఆల్రెడీ నేను ఏం చేశానంటే ముందుకు వచ్చి బ్యాక్ వచ్చి రావడం వల్ల ఆ ట్రాన్సాక్షన్ కింద అయితే మనకైతే కౌంట్ అయితే అయిపోయినాయి. సో అందుకే నేను సెకండ్ అకౌంట్ ద్వారా అయితే చేయడం అయితే జరుగుతుంది. ముందుగానే చెప్తున్నానండి, మీకు ఎన్ని జొమాటో అకౌంట్స్ ఉంటాయి అన్ని దాంట్లో కూడా మీరు అయితే ఈ ట్రిక్ అయితే ట్రై చేయొచ్చు కొత్త ఫోన్ నెంబర్లతో. కాకపోతే మీకు మెర్చెంట్ అకౌంట్ అయితే ఉంటే సో మీరు ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పేటిఎం వ్యాలెట్కి యాక్చువల్లీ నాకు కేవైసీ అయితే లేదండి. సో కేవైసీ ఉంటే మీరు పక్కగా మీకు ఏదైతే మీకు వ్యాలెట్లో ఉన్న అమౌంట్ ఉంటుందో ఆ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని జస్ట్ ఇక్కడ మీకు సెండ్ మనీ టు బ్యాంక్ అని ఉంది కదా, దీని మీద ప్రెస్ చేస్తారు. దీని మీద ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే మీకు డైరెక్ట్గా బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడిగితే లేదు యూపీఐ అడుగుతుంది. సెకండ్స్లో అయితే మీకు అయితే బ్యాంక్ అయితే వచ్చేస్తాయి. యాక్చువల్లీ దీనికి అయితే లేదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఇంకొక ఫోన్ అయితే ఉంది, దాంట్లో మెర్చెంట్ అకౌంట్ ఉంది, దానికైతే సెండ్ చేస్తాను. సో నా పేటిఎం మెర్చెంట్కి సంబంధించి ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నా అమౌంట్ అయితే దానికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పే 2010 రూపీస్ ఉంది కదా, అయితే చేస్తున్నాను. సో నాకైతే అమౌంట్ అనేది దాంట్లోకి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు నేను ఇంకొక మొబైల్లోకి అయితే వెళ్ళి రికార్డ్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను పేటిఎం అకౌంట్ అయితే ఓపెన్ చేస్తాను. నా మెర్చెంట్ అకౌంట్కి వచ్చాయి కాబట్టి నేను మెర్చెంట్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా పేటిఎంకి అయితే సెటిల్ చేస్తాను ఫస్ట్. సో నేను సెటిల్ అయితే చేసుకుంటాను. సో ఇప్పుడైతే సెటిల్ చేసేస్తాను, ఇది నాకు పేటిఎం వ్యాలెట్లోకి వచ్చేలాగా.
సో అప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. మీకు పేటీఎం వ్యాలెట్లోకి వస్తాయి కాబట్టి ఈ ట్రిక్ అయితే ట్రై చేయండి. సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాకు మెర్చెంట్ అకౌంట్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశానంటే యాక్చువల్లీ నా మెయిన్ నెంబర్ జొమాటో ట్రిక్ నేను ఆల్రెడీ యూస్ చేశాను. సో అందుకే నేను సెకండ్ అకౌంట్ నుంచి ఈ ట్రిక్ అయితే ట్రై చేస్తున్నాను. ఓకే, అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీరు ఇంత ప్రాసెస్ అయితే చేయాల్సిన అవసరమే లేదు. సో ఇక్కడ మనకి ఏంటంటే సెటిల్మెంట్ పెండింగ్ చూపిస్తుంది. నో ప్రాబ్లం, వచ్చేస్తాయి. సో నేను ఇప్పుడు చేశాను కాబట్టి యాక్చువల్లీ రేపు ఉదయానికి వస్తాయి, బట్ మీకు ఇప్పుడు చూపించడం కోసం వెంటనే నేనైతే సెటిల్మెంట్ అయితే చేయాలనుకున్నాను. సో ఫ్రెండ్స్, నాకు మెర్చెంట్ అకౌంట్ నుంచి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. యాక్చువల్గా 10 AM సెటిల్ చేస్తారు రేపు, ఈ రోజు రిసీవ్ అయితే, కానీ ఇన్స్టెంట్ సెటిల్మెంట్ అయితే పెట్టారు, కానీ కొంచెం డిలే అవ్వచ్చు. సో అందుకని చెప్పేసి మీకోసం నేను ఒక 500 రూపాయలు అయితే పేటీఎం బ్యాలెన్స్లో అయితే యాడ్ చేశాను. సో మీ కేవైసీ అకౌంట్ అయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పేటీఎం వ్యాలెట్లో ఎంత అయితే అమౌంట్ ఉందో ఇక్కడ మీరు యాక్చువల్గా 2000 రూపాయలు అయితే చూపిస్తుంది. మీరు ఎంత యాడ్ చేస్తారో అంత చూపించేస్తుంది. సో మీరు జొమాటో ద్వారా యాడ్ చేసింది. నేను చెప్పేది ఏంటంటే మీరు ఎక్కువ అమౌంట్ చేయాలనుకుంటే మీకు ఎక్కువ కేవైసీ అకౌంట్లు ఉన్నా లేదంటే మెర్చెంట్ అకౌంట్ ఉన్నా మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే పడవు మీరు 1 అకౌంట్ నుంచి తీస్తే. ఓకేనా, అదే మీకు మెర్చెంట్ అకౌంట్ లేదు, అలాగే కేవైసీ కూడా అవ్వలేదంటే నేను ఏం చేయలేను. సో మీరు కేవైసీ అయినా అవ్వాలి, లేదంటే మెర్చెంట్ అకౌంట్ అయినా ఉండాలి. అలా అయితేనే ఈ ట్రిక్ మీకు పనిచేస్తుంది వితౌట్ ట్రాన్స్ఫర్ ఫీ అనమాట. సో ఇప్పుడు మీకు ఏంటంటే నా దాంట్లో ఒక 500 అయితే నేను మనీ అయితే యాడ్ చేశాను, ఎందుకంటే నా అమౌంట్ ఇంకా బ్యాంక్ అయితే సెటిల్ అవ్వలేదన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 2010 రూపాయలు అనేది నాకు ఇంకా పేడ్ చూపిస్తుంది, కానీ ఇంకా సెటిల్మెంట్ అయితే అవ్వలేదు. సో అందుకని చెప్పేసి నేను 500 అయితే యాడ్ చేశాను. మీకు ఈ పేటీఎం వ్యాలెట్లోకి వస్తాయి కాబట్టి మీరు పేటీఎం వ్యాలెట్ నుంచి సెటిల్ చేసుకోవాలి కాబట్టి సెటిల్మెంట్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు పేటీఎం వ్యాలెట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు సెండ్ మనీ టు బ్యాంక్ అని ఉంది కదా, ఇక్కడ నేను 500 అయితే యాడ్ చేశాను. సో యాడ్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అయితే కొట్టాను. మీకు ఏ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నేను ఇక్కడ ఇదైతే సెట్ చేస్తున్నాను. ఇలా ప్రొసీడ్ కొట్టండి అంతే, మీకు ఇన్స్టెంట్గా అయితే రావడం అయితే జరుగుతుంది. అదే మీకు మెర్చెంట్ అకౌంట్కి వెళ్ళింది అనుకోండి, సో మెర్చెంట్ అకౌంట్ నుంచి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. కొన్నిసార్లు ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది, కొన్నిసార్లు ఒక 1 hour 2 hours అయితే టైం పడుతుంది. మీకు చూపించడం కోసం అయితే చెప్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 500 అనేది ఇన్స్టెంట్గా క్రెడిట్ అయితే అయిపోయింది. సో మీరు ఎంతైతే యాడ్ చేస్తారో అది కూడా అలాగే మీకు యాడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇది 1 కట్ ట్రిక్. మీకు ఇందులో స్లైస్ కానీ ఏవి కూడా పనికిరావు. సో నెక్స్ట్ ట్రిక్ అయితే చెప్తాను. అంతట్లోకి వీడియో చేసే లోపు అవి సెటిల్మెంట్ కూడా అయిపోవచ్చు, దానికి ప్రాబ్లం అయితే లేదు. సో ఇప్పుడు మన సెకండ్ ట్రిక్ అయితే వెళ్దాం. సో సెకండ్ ట్రిక్ కోసం మీరు ఏం చేయాలంటే ఫ్రీచార్జ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఫ్రీచార్జ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే పర్వాలేదు, లేదంటే రిజిస్టర్ అవ్వకపోతే రిజిస్టర్ అవ్వండి. ఎప్పుడైనా సరే ఒకసారి మనకి ఫ్రీ రీఛార్జ్లో ఉంటాయి, అలాగే మనం సెండ్ మనీ చేసినందుకు ఒక 15 రూపీస్ వరకు ఎవ్రీ మంత్ మీకు ప్రాఫిట్ కూడా ఉంటుంది. సో మీరు ఫ్రీ ఛార్జ్ని కూడా తీసి పారేయాల్సిన పని అయితే లేదనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫ్రీ ఛార్జ్ అయితే ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు రెంట్ వియా క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది, దీని మీద అయితే ప్రెస్ చేయండి. ఆల్రెడీ నేను చాలా సార్లు దీని నుంచి నేను పేమెంట్ మెథడ్ అయితే చేశాను, చాలా తక్కువ ఫీజుకి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, మీకు ఎంతైతే అమౌంట్ కావాలో అంత అమౌంట్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీకు మినిమం వచ్చేసి 1500 రూపీస్ అనేది పక్కాగా అనమాట. సో 1500 పైన ఉంటేనే మీరైతే ఇందులో అయితే ట్రాన్సాక్షన్ అయితే చేయగలరు, లేదంటే ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అవ్వదన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యాడ్ బెనిఫిషరీ ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ నేము, మొబైల్ నెంబరు, అకౌంట్ నెంబరు, అలాగే కన్ఫర్మేషన్ చేసుకొని ఐఎఫ్ఎస్సి కూడా అయితే ఇవ్వండి. తర్వాత ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది. ఎవరైతే ల్యాండ్ రాట్ ఉంటుందో వాళ్ళకి సంబంధించి ఏదైతే పాన్ కార్డ్ నెంబర్ ఉంటుందో పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుందో అది ఇచ్చేసి మీరు డైరెక్ట్గా అయితే చేసుకోవచ్చు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా దాంట్లో ఆల్రెడీ ఇంతకుముందు 25,000 అటు చేశాను నేను లాస్ట్ టైము. సో నాకు 1 day అయితే టైం పట్టింది. మీకు తక్కువ అమౌంట్ చేస్తే కనుక ఇంకా తక్కువ అయితే పడుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు ఏంటంటే 0.9% నుంచి 1.2% వరకు మీకు ట్యాక్స్ అయితే పడుతుంది. సో అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎడిట్ చేస్తాను, నాకు అంత అమౌంట్ అవసరం లేదు కాబట్టి. సో నేను 1500 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తాను. మీరు కావాలంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, 1000 రూపాయలు అయితే అవ్వవు. సో మీకు చూపిస్తాను చూడండి. సో మీకు అవ్వనమాట. సో 1500 అయితే ఉండాలి పక్కగా. సో 1500 ఎంటర్ చేసుకున్నాను. ఇప్పుడు అప్డేట్ కొట్టాను అనమాట. అప్డేట్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి పే అని చెప్పేసి చూపిస్తుంది, దీని మీద ప్రెస్ చేయండి. సో వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు 1500కి మీకు 23 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అదే ఫీజు మీకు 2000 కూడా ఉంటుంది. సో 2000కి 1500కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తీస్తే 1000 తీయండి, మీకు అప్పుడు 15 రూపాయలు కట్ అవుతాయి. 2000 తీయండి, అప్పుడు మీకు 23 రూపాయలు కట్ అవుతుంది. మధ్యలో తీకండి, అప్పుడు మీకు ట్యాక్స్లో వేస్ట్గా పోతాయి అనమాట. సో 3000 తీస్తే ఇలాగ మీకు పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను 4000 తీద్దాం అనుకోండి, నాకు జస్ట్ 43 రూపాయలు మాత్రమే ట్యాక్స్ అయితే పడుతుంది. సో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే మీరు తీసినప్పుడు అమౌంట్ తీస్తే కనుక ఎలా తీస్తారంటే 1000, 2000, 3000, 4000 ఎలా తీయండి తప్ప 1500, 1700 ఎలా తీస్తే మీకే అనవసరంగా నష్టపోతారనమాట. సో ఎందుకంటే 500 దగ్గర చాలా డిఫరెన్స్ అయితే వచ్చేస్తుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక 2000 రూపాయలు అయితే చేస్తాను. సో ఇప్పుడు నేను పే అయితే క్లిక్ చేస్తున్నాను. సో నాకు 2023 రూపాయలు అయితే పడుతుంది. అది మీకు ఏదైనా కానీ ఇందులో ధనీ కార్డ్ ఉంది, అలాగే మనకి స్లైస్ ఉంది,
ఉన్నాయి కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను స్లైస్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నా సివివి అయితే అడుగుతుంది. నా సివివి ఎంటర్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను పే అయితే చేయబోతున్నాను. సో చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి రీడైరెక్టింగ్ టు పేమెంట్ గేట్వే అని చెప్పేసి రావడం అయితే జరిగింది. సో ప్రాసెసింగ్ అవుతుంది, డోంట్ వరీ. సో ఇప్పుడు మీరు ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంది. సో నా ఓటీపీ అయితే ఎంటర్ చేసుకుంటున్నాను స్లైస్ది. సో ఎంటర్ చేసుకున్న తర్వాత పే అయితే కొట్టాను అనమాట. మీకు ఇది ఇన్స్టెంట్గానే వచ్చేస్తుందండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మీకు పాన్ కార్డ్ ఉంటేనే ఇది వర్క్ అవుతుంది, ఎందుకంటే ల్యాండ్ లార్డ్స్ అకౌంట్స్ అన్నీ కూడా మీరే ఇవ్వాలి కాబట్టి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు పేమెంట్ పెండింగ్ అండ్ క్రెడిట్ టు ల్యాండ్ లార్డ్ అకౌంట్ అని చెప్పేసి చూపిస్తుంది. మీకు పైన నోటిఫికేషన్ వచ్చినట్టు కూడా చూపిస్తాను చూడండి. మనకి ఇన్స్టెంట్గానే సెటిల్మెంట్ అయిపోద్ది. ఒకవేళ ఏవైనా ఎక్స్ట్రా పెద్ద అమౌంట్లు చేస్తే కనుక అప్పుడు మీకు మాత్రం 24 hours వరకు టైం అయితే పడుతుందండి. అది మాత్రం గుర్తు పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు ఏదైతే ఫ్రీ ఛార్జ్ ఉందో ఫ్రీ ఛార్జ్లో మనకు 1 కార్డ్ మాత్రమే పనిచేస్తుంది. స్లైస్ లేజీ పే కార్డ్స్ కూడా పనికి రావట్లేదు. కాకపోతే మీకు ఇంకో ట్రిక్ అయితే చెప్తాను. మీరు 1 కార్డ్ కావాలని ఇందులో ట్రై చేయండి, కానీ 4000 రూపాయలు మీరు అందులో తీసుకోండి. ఫస్ట్ జొమాటో నుంచి మీకు కేవైసీ అకౌంట్ ఉన్నా మెర్చెంట్ అకౌంట్ ఉన్నా కానీ మీకు ప్లస్ పాయింట్ అక్కడ. సో పర్ మంత్ మీరు ఒక అకౌంట్ నుంచి 4000 రూపాయలు అయితే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు పేటిఎం వ్యాలెట్ అన్నింటికి కేవైసీలు అయ్యాయి అనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 4 ముగ్గురికి లాగా, అప్పుడు మీరు 4000 ప్లస్ 4000 ప్లస్ 4000 దగ్గర మీరు 12000 రూపాయల వరకు మీరైతే ఎటువంటి ఛార్జెస్ లేకుండా మీరు తీసుకోవచ్చు. కాకపోతే జొమాటో యాప్ ఉండాలి, దాంతోపాటుగా అంటే జొమాటో అకౌంట్ ఉండాలి, దాంతోపాటుగా పేటిఎం వ్యాలెట్కి కేవైసీ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. మీరు ఎక్కువ అమౌంట్ జొమాటో ట్రిక్ ద్వారా తీయాలనుకుంటే ఎక్కువ అకౌంట్స్ అయితే ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం 1-2 ఉంటాయి కాబట్టి మీరు 4 లేదా 8000 రూపాయల వరకు ఛార్జెస్ పడకుండా తీసుకోవచ్చు, ఏదైతే జొమాటో ట్రిక్ యూజ్ చేసి. లేదు నేను ఇంకా అది యూజ్ చేసుకున్నాను కానీ నాకు ఇంకా అమౌంట్ కావాలనుకుంటే అలాంటి టైంలో మీరు ఫ్రీ ఛార్జ్ అయితే యూజ్ చేసుకోండి. ఫ్రీ ఛార్జ్లో మీకు పెద్దగా ట్యాక్స్లు ఏమి పడవు, మీరు ఇప్పుడే చూసారు కాబట్టి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే స్లైస్ కానీ లేజీ పే కానీ ఎలా తీయాలో చెప్తాను. దీనికోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పే ఏదైతే ఫోన్పే ఉంటుందో ఫోన్పే అయితే ఓపెన్ చేయండి. ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏంటంటే రెంట్ పేమెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు నేను ఆల్రెడీ ఇంత ముందు చేశాను 1000 రూపాయలు. మీరు కావాలంటే ఇక్కడ గమనించుకోవచ్చు. మినిమం 1000 రూపాయలు అనేది ఇందులో చేసుకోవచ్చు, అంతకన్నా తక్కువ మీకు అయితే అవ్వదు. సో ఇక్కడ ఏం చేస్తానంటే హోమ్ షాప్ రెంట్ అని ఉంది కదా, ఇక్కడ మీకు ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే హోమ్ షాప్ రెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే రెంట్ అమౌంట్ ఎంత కావాలో అంత ఎంటర్ చేయండి, అలాగే ప్రాపర్టీ నేమ్ కూడా ఎంటర్ చేయండి. సో ముందుగానే చెప్తున్నాను, మీకు మినిమం అయితే 1000 రూపాయలు అయితే చేయాల్సి ఉంది ట్రాన్సాక్షన్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీకు యూపీఐ అయితే అడుగుతుంది అండ్ తన నేమ్ అడుగుతుంది, బ్యాంక్ రికార్డ్స్లో ఎలా ఉంటుందో అలా ఎంటర్ చేసుకొని యూపీఐ ఎంటర్ చేసుకొని కంటిన్యూ కొడితే సో మీకు సరిపోతుంది. సో ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ కొడతారు. కంటిన్యూ కొట్టినట్టయితే ఎంత అమౌంట్ కావాలో చూసుకొని ప్రొసీడ్ టు పేమెంట్కి అయితే కొట్టండి. సో ఆల్రెడీ నేను ఇంత ముందు చేశాను కదా, సో దీనికి ఏం చేస్తానంటే ఎంత అమౌంట్ కావాలో ఎంటర్ చేసుకుంటున్నాను. సో నేను 1000 రూపాయలు అయితే ఎంటర్ చేసుకుంటున్నాను డీటెయిల్స్కి. సో ఇప్పుడు ప్రొసీడ్ టు పే కొడుతున్నాను. కొట్టిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు స్లైస్ కోడ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకు ఫస్ట్ అయితే ఇది చూపిస్తుంది, ఏదైతే మనకి ఇది ఉందో ఇది చూపిస్తుంది లైక్ 1 కార్డ్. ఈ కింద చూసుకుంటే మనకి స్లైస్ చూపిస్తుంది, అన్నింటిలో ఒకటే ఛార్జెస్ అండ్ కింద ధని ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు సంబంధించిన ఏదైతే సివివి ఉందో సివివి ఎంటర్ చేసుకుంటాను. సో ఎంటర్ చేసుకున్న తర్వాత నా అమౌంట్ అయితే ఏదైతే సివివి ఎంటర్ చేసుకున్న తర్వాత అమౌంట్ ప్రొసీడ్ టు పే కొట్టాను. ఇప్పుడు చూద్దాం, పక్కాగా అయితే సక్సెస్ఫుల్గా అయిపోతుందండి. ఇందులో అయితే మాత్రం దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను ఆల్రెడీ ట్రై చేశాను. సో నేను ఇంతకు ముందు కన్ఫ్యూజ్ పడ్డాను అంతే. సో అందులో ఫ్రీ ఛార్జ్ ట్రిక్ ఏమీ పెద్ద ప్రాబ్లమే లేదు. మీరు 1 కార్డ్ నుంచి కానీ అదర్ ఏదైనా మీకు ఐసిఐసి కార్డ్ కానీ అలాంటివన్నీ కూడా మీరు అందులో అయితే చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. మీకు అమౌంట్ కూడా ఇన్స్టెంట్గా యాడ్ అయిపోతుంది, కాకపోతే 15 రూపాయలు ఛార్జ్ పడుతుంది మనకి ఏదైతే దీనికి. ఒకవేళ మీరు 10,000 రూపాయలు తీస్తే 150 రూపాయలు అయితే ఛార్జ్ అయితే పడుతుంది అనమాట ఈ ఫోన్పేలో. ఓకేనా, ఇప్పుడు మనం చూద్దాం. పేమెంట్ అయితే రిసీవ్ అయిపోవాలి. ఇక్కడ మనకి పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా ఏదైతే స్లైస్ నుంచి అయితే అయిపోవడం అయితే జరిగింది. సో మనకైతే బ్యాంక్ అయితే రావాల్సి ఉందన్నమాట. బ్యాంక్ అయితే వచ్చేస్తుంది చూడండి. సో ఇక్కడ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. నా అకౌంట్లో కూర్చుని లేవనివి. సో ఫ్రెండ్స్, మీరు గమనించినట్లయితే నేను పేటిఎం అయితే ఓపెన్ చేశాను. పేటిఎం ఓపెన్ చేసిన తర్వాత పాస్బుక్లో అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నాకైతే వచ్చేది అయితే జరిగింది 1000 రూపీస్ అనేది మనకి ఫోన్పే ప్రైవేట్ లిమిటెడ్ నుంచి. సో 15 రూపాయలు అయితే ట్యాక్స్ అయితే కట్ అయిందనమాట. మీరు కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే సాటర్డే అండ్ ఏదైతే సండే ఉంటుందో శని ఆదివారాల్లో మీరు అయితే ట్రై చేయకండి, మ్యాక్సిమం డిలే అవుతుందన్నమాట పేమెంట్ అనేది. ఒక 1 అవర్ 30 మినిట్స్ల టైం అయితే పడుతుంది. అప్పటికే కాకపోతే 3 డేస్ కూడా టైం అయితే పట్టొచ్చు అనమాట. సో అందుకని చెప్తున్నారు మ్యాక్సిమం మండే ఇలాగా మీకు 4 డేస్ ఉంటాయి కదా, 4 డేస్ మాత్రమే
ట్రై చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ సాటర్డే సండే ఏంటంటే కొంచెం డిలే అవుతుంది అనమాట పేమెంట్ మనకి సెటిల్ అవ్వడానికి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నేను మెచ్చెట్ అకౌంట్ నుంచి పంపింది ఇంకా రాలేదు. మ్యాక్సిమం రేపు రావచ్చు అనమాట. రేపు కూడా రాకపోతే సోమవారం అయితే రావచ్చు. సో పేమెంట్స్ కొంచెం డిలే అవుతాయి ఈ సాటర్డే అండ్ సండే చేసిన వాళ్ళకి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నేను ఏదైతే 1000 రూపీస్ చేశానో 1000 రూపీస్ అయితే నాకు ఇన్స్టెంట్గా అయితే రావడం అయితే జరిగింది. కాకపోతే ఈరోజు సాటర్డేగా వచ్చి కొంచెం డిలే అయితే అయిందనమాట. సో ఎటువంటి ప్రాబ్లం లేదండి. మీరు స్లైస్ నుంచి తీయాలనుకున్నారా, లేదంటే లేజీ పే నుంచి తీయాలనుకుంటున్నారా, సో దేని నుంచి తీయాలనుకున్నా కానీ మీరు ఫోన్పేని అయితే యూజ్ చేయండి. మీరు వన్ కార్డ్ని యూజ్ చేయాలనుకుంటే మాత్రం జొమాటో ట్రిక్ ప్లస్ మీకు ఎక్కువ అమౌంట్ నాకు ఇంక జొమాటో అకౌంట్లు లేవు, పేటీఎం అకౌంట్లు లేవు అన్నప్పుడు మీరు ఏదైతే ఫ్రీ ఛార్జ్ ఉండదో ఫ్రీ ఛార్జ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. సో థ్యాంక్ యూ అండ్ బాయ్. జై హింద్.